చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, ప్రత్యక్షత కొరకు సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసి దర్శనీయ మూర్తులుగా అవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల మస్తక మధ్యలో భాగ్యం యొక్క 3 మెరుస్తున్న నక్షత్రాలను చూస్తున్నారు. ఎంత శ్రేష్ట భాగ్యము మరియు ఎంత సహజంగా ప్రాప్తించింది. 1 అలౌకిక శ్రేష్ట జన్మ యొక్క భాగ్యము, 2 శ్రేష్ట సంబంధం యొక్క భాగ్యము, 3 సర్వ ప్రాప్తుల భాగ్యము. మెరుస్తున్న 3 భాగ్య నక్షత్రాలను చూసి బాప్దాదా కూడా హర్షిస్తున్నారు. జన్మ యొక్క భాగ్యాన్ని చూడండి. స్వయం భాగ్య విధాత అయిన తండ్రి ద్వారా మన అందరి జన్మ జరిగింది. జన్మదాతయే భాగ్య విధాత అయినప్పుడు మీ జన్మ ఎంత అలౌకికమైనది మరియు ఎంత శ్రేష్టమైనది. మీ అందరికీ కూడా మీ భాగ్యపు జన్మ యొక్క నష మరియు ఖుషి ఉంది కదా. దీంతో పాటు సంబంధం యొక్క విశేషత చూడండి. పూర్తి కల్పంలో ఇలాంటి సంబంధం ఇక ఏ ఇతర ఆత్మలకు లేదు. విశేష ఆత్మలైన మీకు మాత్రమే ఒకరి ద్వారా 3 సంబంధాలు ప్రాప్తించాయి. ఒకే తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అయ్యారు. ఇలా ఒకరి ద్వారా 3 సంబంధాల ప్రాప్తి బ్రాహ్మణ ఆత్మలకు తప్ప మరెవరికి లేదు. అనుభవం ఉంది కదా. తండ్రి సంబంధంతో వారసత్వం కూడా ఇస్తున్నారు, పాలన కూడా ఇస్తున్నారు. వారసత్వం కూడా ఎంతో ఉన్నతమైనది మరియు అవినాశి. మా పాలనకర్త భగవంతుడు అని ప్రపంచంలోని వారు అంటారు, కానీ పిల్లలైన మీరు నిశ్చయం మరియు నషాతో మా పాలనకర్త స్వయం భగవంతుడు అని అంటారు. ఇలాంటి పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ వారసత్వం ఎవరికైనా ప్రాప్తించిందా? కనుక ఒక్కరే తండ్రి కూడా, పాలనకర్త కూడా మరియు శిక్షకుడు కూడా. అన్నా, ప్రతి ఒక్కరి జీవితంలో విశేషంగా 3 సంబంధాల అవసరము, కానీ 3 సంబంధాలు వేర్వేరుగా ఉంటాయి. మనకు ఒకరితోనే 3 సంబంధాలు ఉన్నాయి. చదువు కూడా చూడండి. మనకు 3 కాలాల చదువు, త్రికాలదర్శిగా అయ్యే చదువు ప్రాప్తిస్తుంది. చదువు అనేది సంపాదనకు ఆధారం మరియు పదవి కూడా ప్రాప్తిస్తుంది. పూర్తి విశ్వంలో చూసినట్లయితే రాజ్య పదవి అన్నింటికంటే ఉన్నతమైన పదవి అనే గాయనం ఉంది. మరి మనకు ఈ చదువు ద్వారా ఏ పదవి ప్రాప్తిస్తుంది? మనము ఇప్పుడు కూడా రాజులే మరియు భవిష్యత్తులో కూడా రాజ్య పదవి లభిస్తుంది. ఇప్పుడు స్వరాజ్యము ఉంది. మనము రాజయోగి స్వరాజ్య అధికారులు మరియు భవిష్యత్తులో అవినాశి రాజ్య భాగ్యం అయితే ఉండనే ఉంది. దీనికంటే గొప్ప పదవి ఇంకేది ఉండదు. శిక్షకుని ద్వారా త్రికాలదర్శిగా అయ్యే చదువు మరియు పదవి కూడా దైవీ రాజ్య పదవి లభిస్తుంది. ఇలాంటి శిక్షకుని యొక్క సంబంధం బ్రాహ్మణ జీవితానికి తప్ప మరెవరికి లేదు మరియు ఉండదు కూడా. దీనితో పాటు సద్గురువు యొక్క సంబంధం, సద్గురువు ద్వారా ఏదైతే శ్రీమతం లభిస్తుందో దానికి నేటి వరకు కూడా భక్తిలో మహిమ జరుగుతూ ఉంది. మేము ప్రతి అడుగు శ్రీమతం ఆధారంగా నడుస్తాము అని మనము నిశ్చయం మరియు నషాతో అంటాము. కనుక ప్రతి అడుగులో శ్రీమతమును అనుసరిస్తున్నామా అని చెక్ చేసుకోవాలి. భాగ్యమైతే ప్రాప్తించింది, కానీ ఆ భాగ్యం యొక్క ప్రాప్తిని జీవితంలో అనుభవం చేస్తున్నామా? ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా నడుస్తున్నానా, లేక అప్పుడప్పుడు మన్మతం యొక్క పరమతము మిక్స్ అయితే అవ్వడం లేదు కదా. దీని పరిశీలన ఏమిటంటే, ఒకవేళ శ్రీమతాన్ని అనుసరిస్తే ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అయ్యింది అని అనుభవం అవుతుంది. మన అడుగు శ్రీమతానుసారంగా ఉంటే సహజంగా సఫలత లభిస్తుంది. శ్రీమతంతో పాటు సద్గురువు కూడా వరదానాల గని ప్రాప్తించింది. వరదానము ఉంది అనేందుకు గుర్తింపు ఏమిటంటే, ఎక్కడ వరదానము ఉందో అక్కడ శ్రమ ఉండదు. అరే చింటూ, 3వ భాగ్య నక్షత్రం ఏమిటంటే సర్వప్రాప్తులు. బ్రాహ్మణులు ఖజానాలో అప్రాప్తి వస్తువేదీ లేదు అనే మహిమ ఉంది కదా. మన ఖజానాలను గుర్తు చేసుకోవాలి. ఇలాంటి ఖజానాలు లేక సర్వప్రాప్తులు మరెవరి ద్వారానైనా లభిస్తాయా? హృదయపూర్వకంగా మేరా బాబా అని అంటూనే ఖజానాలు హాజరైపోతాయి. ఇంత శ్రేష్ట భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోవడంలో నెంబర్ వారుగా ఉన్నారు పిల్లలు. ప్రతి ఒక్కరు కోట్లలో కొందరిగా ఉన్నప్పుడు పిల్లలందరూ నెంబర్ వారుగా కాకుండా నెంబర్ 1గా ఉండాలని
కోరుకుంటున్నారు. కనుక నేను నెంబర్ 1గా ఉన్నానా లేక నెంబర్ వార్గా ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. టీచర్లు నెంబర్ 1గా ఉన్నారా లేక నెంబర్ వార్గా ఉన్నారా? పాండవులు నెంబర్ 1గా ఉన్నారా లేక నెంబర్ వార్గా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఎవరైతే మేము నెంబర్ 1గా ఉన్నాము మరియు సదా ఉంటాము అని భావిస్తున్నారో ఈరోజు నెంబర్ 1గా ఉండి రేపు నెంబర్ వార్లోకి వచ్చేయడం కాదు. బ్రహ్మబాబా ఎలాగైతే నెంబర్ 1గా ఉన్నారో అలా బ్రహ్మబాబాను ఫాలో చేసి నెంబర్ 1గా ఉన్నాము మరియు ఉంటాము అని ఇంత నిశ్చింత బుద్ధి ఉందో వారు చేతులెత్తండి. అలాంటి వారు ఉన్నారా? ఊరికే చేతులెత్తకండి, ఆలోచించి అర్థం చేసుకొని ఎత్తండి. అన్నా, మనము ఏదైనా ఇండస్ట్రీలో కానీ కంపెనీలో కానీ ఎక్కడ పని చేస్తున్నా వీరు సాధారణమైన వారు అని పని చేస్తున్నప్పటికీ దర్శనీయ మూర్తిగా ఉన్నారు అని ఒక్కొక్క ఆత్మ చెప్పాలి. ఈ శబ్దం ఇంకా వెలువడలేదు. ఇలా జరుగుతోందా? ముందు కూర్చున్న వారు చెప్పండి, జరుగుతోందా? ఇప్పుడు రిజల్ట్లో ఇది తక్కువగా వినిపిస్తోంది, సాధారణత ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పుడైనా ఏదైనా విశేషమైన పని చేసినప్పుడు, విశేషమైన అటెన్షన్ ఉంచుకున్నప్పుడు బాగా కనిపిస్తారు. మీకు తండ్రిపై ప్రేమ ఉందా? ఎంత శాతం ఉంది? టీచర్లు చేతులు ఎత్తండి. టీచర్లు చాలా మంది వచ్చేసారు. ఇలా జరుగుతుందా? లేక ఒకసారి సాధారణంగా ఒకసారి విశేషంగా కనిపిస్తారా? మాటలు కూడా ఏవైతే మాట్లాడతారో ఏ పని చేస్తున్నా భాష కూడా అలౌకికంగా ఉండాలి, సాధారణ భాష ఉండరాదు. ఇప్పుడు బాబ్దాదాకు పిల్లలందరిపై ఈ శ్రేష్టమైన ఆశ ఉంది. తర్వాత తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది. మీ కర్మ నడవడిక ముఖము స్వతహాగానే రుజువునిస్తాయి. ఉపన్యసించడం ద్వారా రుజువు అవ్వదు. ఉపన్యసించడం అంటే ఒక బాణం వేయడం. వీరిని తయారు చేసిన వారు ఎవరు అని వారు స్వయం వెతుకుతారు. మిమ్మల్ని తయారు చేసిన వారు ఎవరు అని వారు స్వయం మిమ్మల్ని అడుగుతారు. రచయితను రచన ప్రత్యక్షం చేస్తుంది. అరే చింటూ, బాబా ఈరోజు బాబ్దాదా పిల్లలందరినీ అనగా ఈ సమయంలో బాబ్దాదా ఆశలను పూర్తి చేసే ఆశా నక్షత్రాలను చూస్తున్నారు. ఎలాంటి విషయం వచ్చినా ఈ స్లోగన్ గుర్తించుకోండి, పరివర్తన పరివర్తన పరివర్తన. ఈరోజు బాబ్దాదా చెప్పిన ఒక మాటను మర్చిపోకండి. అది ఏది? పరివర్తన. నేను పరివర్తన అవ్వాలి. ఇతరులను మార్చి నేను మారడం కాదు, నేను మారి ఇతరులను మార్చాలి. ఇతరులు మారితే నేను మారతాను అని అనుకోరాదు. నేను నిమిత్తంగా అవ్వాలి, నేను అర్జునుడిగా అవ్వాలి. అప్పుడే బ్రహ్మబాబా సమానంగా నంబర్ 1 తీసుకోగలరు. వెనుక ఉన్న వారికి బాబ్దాదా మొదట నెంబర్ ప్రియ స్మృతులు ఇస్తున్నారు. అన్నా, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సైలెన్స్ శక్తి ద్వారా విశ్వంలో ప్రత్యక్షత యొక్క డంకాను మ్రోగించే శాంత స్వరూప భవ. సైన్స్ పైన సైలెన్స్ యొక్క విజయం అని గాయనము ఉంది, కానీ వాచ యొక్క విజయము అని కాదు. సమయము మరియు సంపూర్ణత సమీపానికి వచ్చే కొలది ధ్వనిలోకి ఎక్కువగా రావడం నుండి ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తూ ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు ధ్వనిలోకి రాకూడదు అని అనుకున్నా అలవాటు అనేది మిమ్మల్ని ధ్వనిలోకి తీసుకువస్తుందో, అలా ధ్వనిలోకి రావాలని అనుకున్న ధ్వని నుండి అతీతంగా అయిపోతారు. ప్రోగ్రాం తయారు చేసుకొని ధ్వనిలోకి వస్తారు. ఇలాంటి పరివర్తన కనిపించినప్పుడు ఇప్పుడిక విజయం యొక్క డంకా మ్రోగనున్నది అర్థం చేసుకోండి. దీని కొరకు ఎంత సమయం లభించినా శాంత స్వరూప స్థితిలో ఉండే అభ్యాసిగా అవ్వండి. జీరో అయిన తండ్రి జతలో ఉండేవారే హీరో పాత్రధారులు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.